అధిక లోడ్ కారణంగానే షార్ట్ సర్క్యూట్ జరిగి హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం సంభవించిందని ఏపీ ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. పాత ఇళ్లకు చేసిన వైరింగ్ ప్రస్తుతం ఇంట్లో వినియోగించే విద్యుత్ కెపాసిటీ సరిపోతుందో లేదో ప్రజలు సరిచూసుకోవాలన్నారు. ఎఫ్ఆర్ఎల్ఎస్ వైర్ల వినియోగం, స్మోక్ డిటెక్షన్ పరికరాలు అందుబాటులో ఉంచుకోవడంతో విద్యుదాఘాతం వల్ల వచ్చే అగ్ని ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ఫైర్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మూలంగా ప్రమాదం ఆరంభమైంది. ఎయిర్ కండిషన్గా ఉంది కాబట్టి స్మోక్ ఎక్కడికి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకని ఆ స్మోక్ని బ్రీత్ చేసి ఈ విధమైనటువంటి ట్రాజడీ జరగటానికి అవకాశం కలిగింది. సో ఇక్కడ కాజ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, కాజ్ ఆఫ్ డెత్ అనేది స్మోక్. ఈ మిక్స్డ్ ఆక్యుపెన్సీ, ప్రత్యేకంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ చేతిలో తక్కువ ఖర్చుతో చేసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ సేఫ్టీ. మీరు ఏసీ పెట్టుకునేటప్పుడు ఈ వైర్లు కూడా దాంతోపాటు ఇలా ఎఫ్ఎల్ఆర్ఎస్ వైర్లు పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా మటుకు ప్రమాదం తగ్గిపోతుంది. రెండోది మనం ఏం చెప్తున్నామంటే, అసలు ఈ ప్రమాదం ఒకవేళ జరగటానికి అవుతుంది అనగానే ఆపేయాలనుకోండి, ఆటోమేటిక్ స్విచ్లు ఉండాలి. దాన్నే మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ అని అంటారు. కొన్ని సింపుల్ జాగరూకతలు పాటిస్తే ఖచ్చితంగా ఈ ప్రమాదాన్ని నివారించడానికి అవకాశం ఉందని మీకు సవినయంగా మనవి చేస్తున్నాం మీ ద్వారా.